పెంచిన పింఛన్ను సొమ్ముతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనంద బాష్పాలు. పింఛన్ సొమ్ము పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం. ఎన్టీఆర్ భరోసా పథకంలో పెంచిన పింఛన్ సొమ్ము అందుకున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూడటం తనకు ఆనందదాయకంగా ఉన్నట్లు తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. సోమవారం సత్యవేడు మండల పరిధిలోని మదనంపేడు గ్రామంలో ఆయన పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పథకంలో పెంచిన పింఛన్ సొమ్మును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివరంజని, పంచాయతీ సెక్రటరీ బాదవి, టీడీపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ మస్తాన్, టీడీపీ మాజీ అధ్యక్షులు పరమశివం, టీడీపీ నాయకులు మురళి, లోకయ్య రెడ్డి, శశిమోహన్, సంపత్, ఆనందయ్య రవి, నాగలాపురం సురేష్, బీజేపీ మండల అధ్యక్షుడు మునిప్రతాప్, మునికృష్ణయ్య, జనసేన మండల అధ్యక్షుడు రూపేష్ కుమార్, బాలమురళీ కృష్ణ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు రమ్మని ఆయనకి ఈరోజు ప్రత్యక్షంగా ఇప్పుడు 3 మండలాలు కూడా 15,000 ఇచ్చినప్పుడు వాళ్ళకి సంతోషం, ఆరోగ్యం ఎంత ఆనందం ఉండాలంటే తిరణాలాగా జరుగుతున్నాయి. నేను ఎక్కడైనా చెప్తా, చూశారా ఎవడైనా కూడా మనం కూడా తప్పు చేస్తే ఇలానే జరుగుతుంది పాలన. చూశారా, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు కూడా వాటిపైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకున్నారు ప్రజలు. కోరుకున్నారండి ఈ రాష్ట్రంలో ఎంపీపీలు, జడ్పీటీసీ మెంబర్లు, సర్పంచులు ఏకదాటిగా మున్నారే. ఏమైనారు, ఎంపీపీలు అయినారు, జడ్పీటీసీ మెంబర్లు అయినారు, చైర్మన్లు ఏమైనారు, ఎమ్మెల్యేలు 150 మంది ఏమైనారు. ప్రజలండి, ప్రజలు తిరగబడితే ప్రజలు వేసేది ఓటు, ఎవడు ఏం చేయలేరు. ఇది చంద్రబాబు చెప్పినటువంటి ఒక మేనిఫెస్టోకు భక్తులై విశ్వాసపాత్రులై మరలా చంద్రబాబు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్ర ప్రజలంతా బాగుంటారు. అన్ని వర్గాల వారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, రైతులు, అన్ని వర్గాల వారు కూడా ప్రపంచాన్ని మొదలైందండి. యువకులు నేను చూడలేదండి 50 సంవత్సరాల రాజకీయంలో. ఈ సంవత్సరం రైతులు కానీ, ఉద్యోగ సంఘాలకు కానీ, విద్యార్థులు కానీ వాళ్ళు వాలంటీర్గా వచ్చి స్వచ్ఛందంగా పనిచేసి ఎక్కడ ఫారిన్ ఉన్నటువంటి మెడ్రాస్లో, బాంబేలో, అమెరికాలో ఉన్న విద్యార్థులంతా వచ్చి చంద్రబాబు రావాలా, ఈ అరాచక పరపతి పోవాలని చెప్పి కంకణ బద్దులై వచ్చి ఓటేశారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా వారి సహకారం జీవితం మరకూడదని చెప్పి, అందుకే విద్యార్థులతో పాటు న్యాయం చేయాలంటే ఉద్దేశంతోనే మొట్టమొదటి సంతకం వారు 5 సంవత్సరాలు చేయలేదు మెగా చేసినటువంటిది మన ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం పెట్టారండి. ఇది విశ్వాసం కలగాల. భారతదేశంలో ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇలాంటి మన కుటుంబాలను కాపాడి, మమ్మల్ని కాపాడాడు, మాకంతా పదవులు ఇచ్చి కాపాడాడు. ఒక పక్క రైతులను కాపాడుతున్నాడు, ఇంకొక పక్క విద్యార్థులను కాపాడుతున్నాడు, ఇంకొక పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాపాడుతున్నాడు, ఇంకొక పక్క అవ్వ తాతలను కాపాడుతున్నాడు. ఇది ఎంత గొప్పతనమో ఈ చరిత్ర. ఈరోజు ఎక్కలేని ఆనందం నాకు. ఎందుకంటే నారాయణను పూజ చేసుకుని ఎన్టీ రామారావుకి మాలేసి ఇది ఎన్టీఆర్ భరోసాని పెట్టాడు. దీనికి ప్రధానమైన అంశం ఎన్టీఆర్ భరోసాని పెట్టి మహనీయుడికి మాలేసి వారికి చంద్రబాబు నాయుడికి పాలాపం చేసి ఇచ్చినప్పుడు నా కళ్ళల్లో నిజం కూడా చాలా బాధ వేసిందండి. ఇది ఎప్పుడు చూసాము, ఇది ఆ వికలాంగుడు తీసుకుంటుంటే, వికలాంగుడు కాలు పోయినోడు తీసుకుంటే 15,000 తీసుకుంటుంటే వాడు ఆనందంగా తీసుకుంటాడు. నా మహనీయుడు ఇచ్చాడు నాకు, మా అన్న ఇచ్చాడు నాకు, అవ్వ చెప్తుండే మా పెద్ద కొడుకు ఇచ్చాడు అంటే ఎప్పుడు చూశారండి వాళ్ళు 15,000, 15,000, 10,000, 7,000, 6,000 ఇలా చేశాడు. కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి గ్రామంలో ఒక ఇంటికి పోతే 100 మందికి ఇచ్చే విధంగా పెన్షన్ ఉంది. ఇంకా ఎవరికైనా రాని పక్షంలో, కొంతమందికి రాని పక్షంలో వాళ్ళంతా కూడా ఎంపీడీ పరీక్షలు చేసి, పంచాయతీ సెక్రటరీ పరీక్షలు చేసి, మా నాయకులు కూడా ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పెన్షన్ కార్యక్రమం తీసుకొస్తానని ఆశిస్తూ ఈరోజు మీరు చూపిన ప్రేమ, అభిమానానికి జీవితకాలం అంతా కూడా
నాకు బిచ్చం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ స్థానంలో మళ్ళా తీసుకుని పెట్టారు. వారికి నేను రుణపడి ఉంటాను. ఒక శాసనసభ్యుడికి దళితుడైన రాష్ట్రంలో ఎన్నో రాజకీయ మార్పులు మారాయి. పెద్ద పెద్ద మహనీయులంతా ఓడిపోయారు. ఈ రాష్ట్రం ఎలా తిరిగి పడింది. 120 మంది జనసేన, బీజేపీ కూటమి ఎలా అద్భుతం చేశారన్నటువంటి చరిత్ర ఇది. ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా మెజార్టీ తీసుకొచ్చారంటే జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ మన అన్నదమ్ములు మరిగి ఉండాలని చెప్పి అటు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ మన అన్నదమ్ములు ఉండాలా. ప్రజల కోసం చేయడానికి వచ్చాం. నా వంతు సాయం చేస్తా, నాతో పాటు మీరు కూడా సహకరించండి.